अब इसके बाद इसी यौम जमहूरिया की मुनासिबत से तेलुगु जबान में तकरीर पेश करने के लिए मोहम्मद आतिफ सल्लमहू को दावत देता हूँ कि वह आए और तेलुगु जबान में तकरीर पेश करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। నేటిన అంశం భారత రాజ్యాంగ నిర్మాణం మరియు దినోత్సవం. గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నాతోటి విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో చాలా పెద్ద రాజ్యాంగం. ఎలాగైతే మన దేశ స్వతంత్ర సమరంలో హిందూ ముస్లిం ఐక్యంగా కలిసి అనేక త్యాగాలు చేసి మనకు స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. అలాగే స్వతంత్రం తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా కావాల్సిన చట్టాలు రాజ్యాంగ నిర్మాణాన్ని తయారు చేయడం కోసం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఎంతో మంది మేధావులు కలిసి కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందులో ముఖ్యంగా బేగం మిజాజ్ రసూల్, మొహమ్మద్ సాదుల్లా, మౌలానా అబ్దుల్ హలీం గజ్నవి, మౌలానా హిఫ్జుర్ రహమాన్, అబుల్ కలాం ఆజాద్, రఫీ అహ్మద్ కిద్వాయి, ఆసిఫ్ అలీ లాంటి అపార మేధావులు కూడా ఉన్నారు. మన రాజ్యాంగ నిర్మాణం తయారైన తర్వాత 1950 జనవరి 24 సభ చివరి సమావేశంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభా సభ్యులందరూ ప్రతిపై సంతకం చేశారు. ఆ తర్వాత జనవరి 26 నుండి రాజ్యాంగ అమలులోకి వచ్చింది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26 రాజ్యాంగ దినోత్సవాన్ని మరియు అనగా రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నాము. నేను చివరిగా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్.